17,000, 3,000, 150 rupees, 10 rupees, 3 rupees. టోటల్ రాసుకుంటాయి బ్రా. ఈ మనీతో నేను ఏం తీసుకుంటానో ఈ వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది మీకు. చూసారు కదండి వీడియో. నేను సేవ్ చేసుకున్న మనీతో ఏం తీసుకున్నానో చూపిస్తాను. నాకు వచ్చింది 19,000. అందులోనే తీసుకుందామని జ్యువెలరీ షాప్కి వెళ్ళామండి. అక్కడ ఏం తీసుకున్నానో చూపిస్తాను. లలితలో తీసుకున్నానండి. లాకెట్, ఫిష్ లాకెట్ అండి. ఇది 0.7 m అంటే 7 గుంజలు ఉన్నాయండి ఇవి. ఇంకొకటి చూపిస్తాను. ఇదేమో లవ్ సింబల్. ఇది 1 గ్రామ్ ఉంది. ఉందండి ఇది. ఇదేమో 10,500 ఎంతో పడింది. ఇదేమో 7,000 పడిందండి. వీటితో పాటు ఇంకొకటి తీసుకున్నాను, చూపిస్తాను. లలితలోనే తీసుకున్నానండి. చైన్. ఈ డిజైన్ మా ఆయనకి బాగా నచ్చిందని తీసుకున్నారు. ఇది 8 గ్రామ్స్ పడిందండి. వేస్టేజ్ ఏమో 6% పడిందండి. బాగుంది కదా డిజైన్, నాకు బాగా నచ్చింది. లైట్ వెయిట్లో ఉన్నాయి కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు. మళ్ళీ మార్పియాలంటే మళ్ళీ ఎక్కువ మనీ వేస్ట్ అవుతుందని ఇదే తీసుకున్నాము. బాగుంది కదా. నేను సేవ్ చేసుకున్న మనీతో తీసుకున్నానంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. ఈ 2 లాకెట్స్ వచ్చినాయి. కొంచెం జమ చేసి ఒక 3-4 మంత్స్ అలా గల్లగురికిలో వేస్తూ ఉన్నానండి. ఇంకా 17,000, ఇంకా 2,000 మిగిలింది. ఈ లాకెట్ తీసుకున్న నాకు మెమొరీ ఇది. నా కష్టార్జితంతో తీసుకున్నానని. నేను సేవ్ చేసుకున్న మనీతో ఈ 2 లాకెట్సే వచ్చాయండి. మేము తీసుకెళ్ళింది 25,000 అనుకుంటా టోటల్ అమౌంట్. ఈ లాకెట్ ఏమో 18,000 వరకు పడ్డాయండి. ఇక ఇవి తీసుకోవడానికి మనీ లేకున్నా క్రెడిట్ కార్డ్ అన్నీ మా ఆయన గీకేసి ఇది తీసుకున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ మంత్ కట్టినప్పుడు తెలుస్తుంది మాకు. చైన్ బాగుందని అప్పటికప్పుడే తీసుకున్నారు. ఏ రోజు అంటే తొలి ఏకాదశి రోజు బాగుందని ఆ రోజు వెళ్ళామండి లాకెట్ తీసుకుందామని. ఇంకా వాటితో పాటు ఈ చైన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. బాగుంది కదండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.